యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడియుండెను. అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండా అది మూయబడియే యుండును. అధిపతియగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించున్నప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకర్పించున్నప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరచిరి. నేను మీకాజ్ఞాపించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడనూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు. నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి. గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు. వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయునప్పుడెల్లా బొచ్చుచేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. బయటి ఆవరణములోనికి జనుల యొద్దకు వారు వెళ్ళునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను
ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలీల సంతతి వారగు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీలలో వారికెంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీయూ వారివి. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు.